హాయ్ అండి. వెల్కమ్ టు గ్రేట్ ఇండియన్ స్పైస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ అయితే అందరికీ తెలిసిన రెసిపీని ఆమ్లెట్, బట్ నా వే ఆఫ్ స్టైల్లో బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో మీకైతే ఇవాళ చూపిస్తున్నానండి. సో ఈ రెసిపీ నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. మరెందుకు లేటు రెసిపీలోకి వెళ్ళిపోదాం. మరి ముందుగా ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత చిన్న సైజ్ ఆనియన్ అయితే ఒకటి తీసుకొని బాగా సన్నగా ఈ విధంగా క్యూబ్స్గా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలండి. అంటే సన్నగా తరుగుకోవాలన్నమాట. అలాగే పచ్చిమిర్చి కూడా ఇక్కడ నేను 3 తీసుకున్నాను. అది ఈ విధంగా సన్నగా తరిగేసి వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది ఆమ్లెట్లోకి. సో అవి బాగా దూరగా ఒక 2 to 3 minutes వరకు బాగా వేయించుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ నేను 2 slices బ్రెడ్ ముక్కలు తీసుకుంటున్నానండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట, చిన్న చిన్నగా. సో అవి కూడా నేను ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చితో పాటు వేసేసేసుకొని క్రిస్పీగా వచ్చేంత వరకు మనం సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలన్నమాట. సో అలాగే వన్స్ కొంచెం అవి బాగా క్రిస్పీగా వేగిన తర్వాత ఒక చిన్న బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోండి. మీకు కావాలంటే బ్రెడ్ ముక్కల్ని విడిగా అయినా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోండి, కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు. లేదంటే నేనైతే ఈ విధంగానే కలిపేసేసాను అనమాట. అలాగే ఇక్కడ నేనైతే 3 eggs తీసుకుంటున్నానండి. సో 3 eggs అయితే ఈ విధంగా డబ్బాలో వేసేసుకుంటున్నానండి. ఈ విధంగా దీంట్లో వేసేసుకొని అలాగే ఇక్కడ నేను సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ అయితే వేసేసేయండి. ఇక్కడ నేను నా టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసేసుకొని అలాగే పసుపు, అలాగే కారం, అలాగే ముందుగా మనం వేయించుకున్న పచ్చిమిర్చి, అలాగే ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా ఈ విధంగా జీలకొట్టేసుకోవాలన్నమాట. సో అప్పుడే మనం ఎగ్ ఆమ్లెట్ వేసినప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది, ఫ్లఫీగా వస్తుందన్నమాట ఆమ్లెట్ అయితే. సో మీరు కూడా అలానే ట్రై చేయండి, బాగుంటుంది. అదే టిప్ అయితే ఇక్కడ. సో అలాగే ఇక్కడ నేను ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత మనం బాటిల్లో వేసుకున్న ఎగ్ అయితే ఉంది కదా, అది చక్కగా దీంట్లో వేసేసుకొని సో సిమ్లో పెట్టేసేయాలండి ఫ్లేమ్ అయితే. సో మీడియంలో కూడా కాదు, సిమ్లో పెట్టేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం బ్రెడ్ అయితే ఉంది కదా, సో బ్రెడ్ ముక్కల్ని దీంట్లో ఈ విధంగా పెట్టేసుకొని సో మూత పెట్టేసేసుకొని ఒక 2 minutes అలా వదిలేయండి. తర్వాత చక్కగా చూసారు కదా, ఈ విధంగా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు నీట్గా చిన్నగా సో గరిటతో తిప్పేసేసుకోండి, ఫ్లిప్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసుకొని ఒక 1 to 2 minutes సిమ్లోనే బాగా కుక్ అవ్వనివ్వండి అనమాట. సో అప్పుడు చాలా బాగుంటుంది. సో చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో, చాలా స్మూత్గా ఉంటుంది తినేటప్పుడు. మీకు కావాలంటే సో దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్కి అయినా తీసుకోవచ్చు, లేదంటే పప్పులో అయినా కానీ ఆ విధంగా మనం నంచుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఇది చిన్నపిల్లలు కూడా చాలా బాగా తింటారండి ఇలా ఈ విధంగా చేసి పెడితే. సో చూసారు కదా, మరి చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా సో బ్రెడ్ ఆమ్లెట్ అయితే. సో మీకు నచ్చిందా? మరి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక రెసిపీతో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.